గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు కొరియాండర్ చట్నీ తయారు చేయటం నేర్చుకుందాం. అంటే కొత్తిమీర పచ్చడి తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. కడిగి ఆరబెట్టిన కొత్తిమీర 30 గ్రాములు. ఈ కొత్తిమీరని సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు 4. పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. తురిమిన కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి లేతగా ఉంది, అందుకని పేస్ట్ అయిపోయింది. వేయించిన శనగపప్పు 1 టేబుల్ స్పూను. ఉప్పు రుచికి తగినంత. పంచదార 1/2 టీ స్పూను. నిమ్మరసం 2 టీ స్పూన్లు. ఇప్పుడు ఈ చట్నీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీరకి తురిమిన కొబ్బరి, పచ్చిమిరపకాయ ముక్కలు, వేయించిన శనగపప్పు, ఉప్పు, పంచదార, నిమ్మరసం ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోండి. ఆ పైన 90 మిల్లీలీటర్ల నీళ్లు పోసి స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న కొరియాండర్ చట్నీని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. చూస్తున్నారు కదా, ఈ చట్నీ తయారు చేసుకోవడం ఎంత తేలికో అంత రుచిగా కూడా ఉంటుంది. ఈ చట్నీని ఢోక్లాలతో తినచ్చు, భేల్పూరిలో వేసుకోవచ్చు, దహీ సేవ్ పూరి, చాట్ ఐటమ్స్ వేటితోనైనా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే పకోడీలు, బజ్జీలు వాటితో సర్వ్ చేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది. ఉప్పు, కారం, పులుపు, తీపి వీటితో పాటు కొత్తిమీర సువాసనతో టేస్టీగా ఉండే ఈ కొరియాండర్ చట్నీని ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి మీరు కూడా నేర్చుకున్నారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.